ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ పోలింగ్లో ఎవరు గెలుస్తారనే దాని పట్ల కూడా దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మరి దీనిపైన ఒక స్పెషల్ ఫోకస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. సో మొట్టమొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించే కార్యక్రమం అయితే సాగుతుంది. ఆ తర్వాత ఈవీఎంలో భద్రంగా ఉన్న ఈ యొక్క అభ్యర్థుల భవితవ్యం ఎలా ఉందనే దాంట్లో ఓటర్లు ఎవరిని ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్కి సంబంధించి ఎన్నుకోబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో మరి పోలింగ్ కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి తేజ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏం తెలుసుకుందాం. తేజ, ఏంటి పరిస్థితి అక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి? శ్రీనివాస్, మొత్తంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు మీరు ప్రస్తావించినట్లుగానే తీవ్ర ఉత్కంఠగా ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. అభ్యర్థులు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, బీజేపీ పార్టీ అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, తాము గెలుస్తామంటే కంటిన్యూ తేజ. తాము గెలుస్తామంటూ కూడా వారంతా కూడా ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా పూర్తి స్థాయిలో, అంటే ఇక్కడ ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది. మనం ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఈ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాము. మొత్తంగా 10 రౌండ్లలోనే ఫలితం అనేటువంటిది తేలబోతుంది. 42 టేబుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం, ఈ 42 టేబుల్ల దగ్గర కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా మాకు ఇక్కడ అన్యాయం జరిగింది, ఈ కౌంటింగ్లో ఇక్కడ అన్యాయం జరిగింది అనేటువంటి చెప్పడానికి ఆస్కారం లేకుండా 42 టేబుల్ల దగ్గర కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక పర్యవేక్షణ అనేటువంటిది ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తంగా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మీరు అడిగినట్లుగా కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే హోమ్ ఓటింగ్ ద్వారా 101 ఓట్స్, అంటే 101 ఓట్లు అయితే మాత్రం హోమ్ ఓటింగ్ ద్వారా పడ్డాయి. ఇవి మొదటిగా కూడా వీటిని లెక్కించారు. ఈ లెక్కించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇక ప్రధానమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొదటగా షేక్పేట డివిజన్కి సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా 2 రౌండ్లలోనే, కేవలం 2 రౌండ్లలోనే, మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి, కేవలం 2 రౌండ్లలోనే దీనికి సంబంధించినటువంటి షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాబోతుంది. మొత్తంగా ఎటు చూసినా కానీ అభ్యర్థుల్లో అయితే మాత్రం ఒక బయటికి తాము గెలుస్తామంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కొంత తీవ్ర ఉత్కంఠత అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా అంటే ఆయన కౌంటింగ్ సెంటర్కి చేరుకున్నారు, తాము గెలుస్తామనేటువంటి ధీమానైతే ఆయన వ్యక్తం చేశారు. ఇక మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే ఆమె కూడా అన్నారు, ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, మేం గెలుస్తున్నాం, మనం గెలుస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇది ఆవిడ ప్రస్తావించినటువంటి చేసిన వ్యాఖ్యలు. సో మొత్తంగా చూస్తే మాత్రం వారంతా ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు, ఎవరి కాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతుంది. కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ప్రతి రౌండ్కి ఒక 25 నిమిషాల నుంచి 35 నిమిషాలు మాత్రమే వ్యవధి పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 12 గంటల కల్లా, మధ్యాహ్నం 12 గంటల కల్లా ఎవరు విజేత అనేటువంటిది అయితే మాత్రం తేలిపోబోతుంది అనేటువంటిది అయితే మాత్రం మనం చెప్పొచ్చు శ్రీనివాస్. ఖచ్చితంగా మెజార్టీ అనేది మరి ఓవరాల్గా 10 రౌండ్లలో ఫలితం వెలబడుతుంది. కానీ ఓవరాల్గా మెజార్టీని మనం ఎప్పుడు ఏ రౌండ్లో అంచనా వేయచ్చు? అక్కడ దాంట్లో ఓవరాల్గా మరి 3 అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారా? బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు కూడా వచ్చారా?
ఎస్ శ్రీనివాస్, మొత్తం ముగ్గురు అభ్యర్థులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే 7 గంటల ప్రాంతంలోనే 7 గంటల ప్రాంతంలోనే లంకల దీపక్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం 7:30కు మాగంటి సునీత ఇక్కడికి చేరుకున్నారు. తర్వాత 7 గంటల 50 నిమిషాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఎందుకంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్లో అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఇక్కడికి కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. మొత్తంగా అదేవిధంగా ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ టెంపుల్లో అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అయితే మాత్రం ఆవిడకి ఇక్కడ చేరుకున్నారు. ఎవరైనా కానీ వారు గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరు అడిగినట్లుగా 2 రౌండ్లలో అయితే మాత్రం మొదటగా షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తి కాబోతుంది. ఈ 2 రౌండ్లలోనే అంటే మీరు చెప్పినట్టుగా కూడా కొన్ని బస్తీలలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కావచ్చు చాలా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేటువంటి టాక్ వినిపించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నవీన్ యాదవ్కి చాలా అనుకూలంగా ఉన్నటువంటి టాక్ వినిపించింది. సో ఏదైనా కానీ సర్వే ఫలితాలు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి 47% కొన్ని ఇచ్చాయి, 46% కొన్ని ఇచ్చాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి చూస్తే 41%, 40% వరకు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అని అనుకుంటున్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ మాత్రం 10,000 ఓట్ల మెజారిటీతో తాము పూర్తి స్థాయిలో గెలవబోతున్నాము, మేము భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అనేటువంటి ధీమానైతే ఆయన కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్లే ముందు ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైనా కానీ 4వ రౌండ్ నుంచి 5వ రౌండ్ పూర్తి అయ్యేసరికి ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లు కూడా మనం చెప్పొచ్చు. శ్రీనివాస్, ఓకే తేజ, ఇప్పుడు అక్కడ మీరు ఫీల్డ్లో కూడా తిరిగారు, ఎన్నికల ఓటింగ్ రోజు కూడా మీరు అన్ని డివిజన్లు పర్యటించారు, ఫీల్డ్ వర్క్ చేశారు. అక్కడ ఉన్న 7 డివిజన్లలో ఓవరాల్గా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంటే ఒక్కో డివిజన్లో కొంత పార్షియల్గా కనిపిస్తుంది. ఏంటంటే మెజారిటీ ఇక్కడ ఈ డివిజన్లో షేక్పేట ఉందనుకోండి, సో దాంట్లో మిశ్రమంగా ఉంటుంది. అదే రహమత్ నగర్లో కొంత కాంగ్రెస్ పాజిటివ్గా ఉంటుంది, యూసుఫ్గూడలో కొంత కాంగ్రెస్ పాజిటివ్గా ఉంటుంది. సో ఈ రకంగా మీరేమైనా విశ్లేషించగలరా 7 డివిజన్లో ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటుంది 3 పార్టీలకు సంబంధించి? ఖచ్చితంగా శ్రీనివాస్, ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం చూస్తే నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గురించి ప్రస్తావన చేయాల్సి వస్తే మాత్రం ఆయన గతంలో 2014లో ఎంఐఎం పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. ఆయన 9,242 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత 2018లో కూడా ఆయన పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత కానీ ఆయన ఇండివిజువల్గా పోటీ చేశారు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,000 వరకు కూడా పైచిలకు ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. అనంతరం కొంత మళ్ళీ 2023లో పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అంటే ఆయన పూర్తి స్థాయిలో పోటీ చేయకుండా రేవంత్ రెడ్డికి మాటకి కట్టుబడి ఆయన టికెట్ ఇస్తారు, ఖచ్చితంగా ఎప్పటికైనా న్యాయం చేస్తారు అనేటువంటి న్యాయంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో నవీన్ యాదవ్ పట్ల అంటే అంటే ఈ 3 దఫాలుగా కూడా 3 పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీని అంటే ఆయన ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ అనేటువంటి ఒక పాజిటివ్ టాక్ అయితే మాత్రం మనకి గ్రౌండ్ రిపోర్ట్లో కనిపించినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాబినెట్ మొత్తం ఇక్కడే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయడం జరిగింది. మొత్తంగా ప్రతి కార్నర్లోకి ప్రతి గడపకు కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధి అయినా కానీ చేయడం సాధ్యమవుతుంది అనేటువంటిది కూడా వారంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసింది కూడా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆయన ఏ విధంగా ప్రచారం నిర్వహించారు అనేటువంటిది కూడా మనం చూసాం. సో మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రచారం కూడా ఇక్కడ అనుకూలించినటువంటి అంశంగానే చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకించి మొహమ్మద్ అజరుద్దీన్కి అతనికి మంత్రి పదవి ఇవ్వటం వల్ల కూడా మైనారిటీలు కూడా కొంత సంతృప్తి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రతి ఫ్యాక్టర్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా అనుకూలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మొన్నటి వరకు అంటే ఒక 4 రోజులు ఈ ఓటింగ్కి 4-5 రోజులు క్రితం వరకు కూడా
అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నెక్ టు నెక్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ పక్షాన ఆయన సతీమణి వైపు కొంత సింపతి ఓటు గెయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హైడ్రా నిర్ణయం కావచ్చు, ఇంకా ఇతరత్ర నిర్ణయాలు కావచ్చు, లేకపోతే కొంత హామీల వైఫల్యం అనేటువంటి అంశాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పదే ఇదే విధమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వచ్చింది. సో వీటన్నిటి నేపథ్యంలో అయితే మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంతో పాటు ఇక్కడ ప్రజలను అంటిపెట్టుకొని ఉండటం, ఇక్కడ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండటం, ఆయన పదవిలో లేకపోయినా కానీ చాలామందికి చాలా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితుల్లో కొంత నవీన్ యాదవ్ వైపు పూర్తి స్థాయిలో అంటే అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి నవీన్ యాదవ్ పైన మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఏదైనా కానీ ఇటు మన సర్వేల రిపోర్టుల్లో చూస్తే మాత్రం కాంగ్రెస్కి 47 ఉంటే బీఆర్ఎస్కు 41 ఉంది. అదేవిధంగా కొన్ని సర్వేలలో కాంగ్రెస్కు 47, 46 ఉంటే బీఆర్ఎస్ పార్టీకి 40 నుంచి 42 వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఏదున్నా కానీ కొంత అంటే